వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల శ్రీనివాస్. ఇవాళ గాంధీ జయంతి అంటే మహాత్మా గాంధీ పుట్టినరోజు. సో ఈ పుట్టినరోజున మనం ఖచ్చితంగా తెలంగాణలో దసరా పండుగ కూడా జరుపుకుంటున్నాం. ఆయన మరి పుట్టినరోజున కావచ్చు, వర్ధంతి కావచ్చు, ఎట్ ద సేమ్ టైం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కావచ్చు, అలాగే మన భారత రాజ్యాంగం రచించుకున్న జనవరి 26న అమలు చేసుకున్న రోజు కావచ్చు. సో ఈ ప్రతి సందర్భంలో ఖచ్చితంగా మనం ఒకే ఒక్క పేరు గత 80 సంవత్సరాలు కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. సో తప్పనిసరి పరిస్థితుల్లో కాదు, ఇది తప్పనిసరిగా మాత్రమే మనం ఆచరిస్తున్నాం. సో మహాత్ముడిగా పిలుచుకునే గాంధీ పేరును కూడా మరి జవహర్లాల్ నెహ్రూ సంతానం ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ సతీమణి కూడా సోనియా గాంధీగా మరి ఆ గాంధీ పేరును తన పేర్లు యాడ్ చేసుకోవడం కావచ్చు. అదే క్రమంలో రాజీవ్ గాంధీ సంతానమైన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా గాంధీ అని పెట్టుకోవడం కావచ్చు. మొత్తానికి జవహర్లాల్ నెహ్రూ వారి వంశంలో సో మొత్తానికి గాంధీ పేరును యాడ్ చేసుకోవడమే గాంధీ గొప్ప చరిత్రకు మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దేశ స్వాతంత్రంలో కీలక భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ మరి గాంధీ నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో సత్యం కావచ్చు, అహింస కావచ్చు, నాటి ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడారు. అదే క్రమంలో భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. సో ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన అర్ధరాత్రి మనకు ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. సో ఇదే క్రమంలో స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మరి అహింస మార్గంలో కావచ్చు, సత్యం గాంధీ నమ్మిన సిద్ధాంత మార్గంలో కావచ్చు. సో మొత్తానికి మనం స్వాతంత్రం సాధించుకున్నాం. సో గాంధీ జయంతి రోజున మనం ఈ రోజున ఖచ్చితంగా ఆయన నమ్మిన సత్యం కావచ్చు, అహింస కావచ్చు, సో వాటన్నిటి మార్గంలోనే మనం నడుస్తున్నాం. సో ఈరోజు తెలంగాణలో కూడా విజయదశమి అంటే తెలంగాణలో చెప్పుకోవాలంటే దసరా పండుగ కూడా జరుపుకుంటున్నాం. అయినప్పటికీ ఉన్న గాంధీకి మనం ఆయన బాటలో నడుస్తున్నాం. ఆయనకు అహింస కావచ్చు, తర్వాత ఆయన నమ్మిన సత్యం కావచ్చు. సో ఎప్పుడు కూడా ఆయన సత్య మార్గంలో నడవడం కావచ్చు, అలాగే అహింస మార్గాన్ని ఎంచుకోవడం కావచ్చు. ఈ రోజున మరి గాంధీ జయంతి రోజున ఖచ్చితంగా మనం మాంసం కానీ తర్వాత మద్యం కానీ స్వీకరించకుండా ఆయన చూపిన మార్గంలో ఆయన చెప్పిన మాటలను మరి అనుసరిస్తున్నాం. ఇదే క్రమంలో 80 సంవత్సరాలుగా కూడా మహాత్మా గాంధీగా ఆయనను కొలుస్తున్నాం, జాతిపిత అంటున్నాం, మహాత్ముడు అంటున్నాం. ఇదే క్రమంలో ఇంకొక పేరు కూడా మనకు దేశంలో మరి 80 సంవత్సరాల తర్వాత 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ మనకు ఇప్పుడు గాంధీ ఇమేజ్ను కూడా మరి సొంతం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే గాంధీ చూపిన అహింస మార్గంలో నేను నడుస్తానని నరేంద్ర మోడీ కూడా చెప్పడం కావచ్చు. సో గతంలో ఉన్న ఇందిరాగాంధీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ మూడు సార్లు వాళ్ళు ప్రధాని అయిన రికార్డును కూడా మరి తాజాగా బీజేపీ పార్టీ నుంచి మరి ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. ఇదే క్రమంలో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మరి గాంధీ ఇమేజ్ ఎవరికి రాలేదు. కానీ తాజాగా నరేంద్ర మోడీ మాత్రం కాంగ్రెస్కు విషయంలో కావచ్చు, ఆ ప్రధానుల జాబితాలో చేరడం కావచ్చు, మొత్తానికి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నా అని అంటూనే మరి నరేంద్ర మోడీ మాత్రం ఖచ్చితంగా ఒక ప్రధానిగా బీజేపీ పార్టీ నుంచి 3 సార్లు గెలవడమే కాకుండా ఒక సుస్థిర పాలన వైపు అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ కూడా మరొక 50 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన బీజేపీ పార్టీ మొత్తానికి కాంగ్రెస్ విషయంలో మరి మహాత్మా గాంధీకి ఎంత పేరు వచ్చిందో బీజేపీలో కూడా నరేంద్ర మోడీకి అంతే పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. సో ఒక రకంగా చూడాలంటే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మహాత్మా గాంధీ మనకు తెలిసిందే. ఇదే క్రమంలో మరి 12 సంవత్సరాల క్రితం బీజేపీ నుంచి మరి అధికారంలోకి తీసుకురావడం కావచ్చు, అదే క్రమంలో ఒక సుస్థిర పాలన వైపు అడుగులేయడం కావచ్చు, నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇటు పాకిస్తాన్ కావచ్చు, అటు చైనా కావచ్చు, తర్వాత బంగ్లాదేశ్ కావచ్చు, తర్వాత మరి ఇప్పుడు అమెరికా కావచ్చు. సో ఇలాంటి దేశాలన్నిటికి కూడా మరి భారతదేశం ఏం తక్కువ తీసిపోలేదు. సో భారత్ అన్ని విధాలుగా మరి ఒక సుసంపన్న దేశంగా నిలబెట్టడానికి తాను శాయశక్తుల కృషి చేస్తానని చెప్పుకుంటూనే మరి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఇన్ని రోజులు నడపడం కావచ్చు, 3 సార్లు ప్రధాని కావడం కావచ్చు. సో మోదీ పేరైతే గాంధీ తర్వాత వినిపిస్తోంది. సో గాంధీతో పాటు సమవుజ్జిగా మరి ఇన్నాళ్ళ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో వినిపించే ఒకే ఒక్క పేరు మోదీది మాత్రమే అని చెప్పి కూడా మీడియాలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరొక వైపు గాంధీ జయంతి పుట్టినరోజున కూడా మరి నరేంద్ర మోడీ ప్రధానిగా తాను గాంధీ చూపిన బాటలోనే నడుస్తున్నాను, గాంధీ ఆశయాలు నాకు మరి ఖచ్చితంగా నేను సాధిస్తానని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి మహాత్మా గాంధీని స్మరించుకుంటూనే నరేంద్ర మోడీ మాత్రం ఖచ్చితంగా ఆయన కీర్తి ప్రతిష్టలకు తానే వారసునని చెప్పుకునే ఆ క్రమంలో మొత్తానికైతే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం మరి గాంధీ తర్వాత వినిపించే పేరు మోదీ. సో ఈ మోదీ కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రధానిగా మరి
ఒకవైపు పాలన సాగిస్తూనే మరొక వైపు దేశంలో సుస్థిర పాలన అందిస్తూనే ఒక సెక్యులరిజం అనే అంశంలో కూడా పూర్తి స్థాయిలో మరి ఆయన సఫలీకృతమైనట్టు స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో మరి గాంధీ తర్వాత ఆయన ఇమేజ్ను ఎంతో కొంత సొంతం చేసుకుందంటే మరి కాంగ్రెసేతర పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెసేతర వ్యక్తిగా కావచ్చు, మరి మొత్తానికి నరేంద్ర మోడీ పేరు మాత్రమే వినిపిస్తున్న క్రమంలో సో నరేంద్ర మోడీ ఖచ్చితంగా గాంధీ సాధించిన స్వాతంత్రోద్యమం తర్వాత మరి వినిపిస్తున్న పేరుగా కూడా మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మహాత్మా గాంధీ చూపిన మరి బాటలోనే అందరం నడుస్తున్నాం. సో ఆయన చూపిన సత్యం కావచ్చు, అహింసా మార్గంలోనే భారతీయులంతా కూడా మరి ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు. ఇదే క్రమంలో నరేంద్ర మోడీ కూడా ఆయననే ఆదర్శంగా తీసుకుంటాం, ఆయన చూపిన బాటలోనే నడుస్తామని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి గాంధీ మహాత్ముడుగా ఎలా అయితే కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారో మోదీ కూడా అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టయితే స్పష్టమవుతోంది. సో గాంధీ తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అయితే బీజేపీ నుంచి మరి 3 సార్లు ప్రధానిగా నరేంద్ర మోడీ కావడం ఇదొక చరిత్ర. సో 4వ సారి కూడా ఆయనే ప్రధాని అవుతే కనుక ఖచ్చితంగా మరి ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో 4వ సారి ప్రధానమంత్రిగా అయి కూడా ఆయన తాను రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. సో మొత్తానికి 15 సంవత్సరాలు ఆయన సుస్థిరంగా దేశాన్ని పాలించడం ఒక రికార్డు అయితే 4వ సారి మరి ప్రధాని కావడం మరి ఇంకొక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ కుటుంబ సభ్యులందరికీ కూడా మహాత్ముని పేరులో ఉన్న గాంధీని వారి పేర్లు యాడ్ చేసుకోవడం కావచ్చు. అదే క్రమంలో మన మహాత్మా గాంధీని జాతిపిత అని కొలుస్తున్నాం. ఇక నరేంద్ర మోడీ కూడా అదే క్రమంలో 4వ సారి కనుక ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఒక ప్రధానిగా ఒక కొత్త రికార్డు నెలకొల్పుతారు. అదే క్రమంలో మరి గాంధీ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి గాంధీ తర్వాత తాను చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా పాలన సాగించే దిశగా కూడా నరేంద్ర మోడీ అడుగులేస్తున్నారు. ఎనీహౌ గాంధీ జయంతి రోజున మరి నరేంద్ర మోడీ గారికి మనం ఖచ్చితంగా ఒకవైపు గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్తూనే మరొక వైపు తెలంగాణలో దసరా పండుగ కూడా జరుగుతున్న సందర్భంలో ఆయనకు విజయదశమి శుభాకాంక్షలు చెప్తున్నాం. నరేంద్ర మోడీ మరి 3 సార్లు ప్రధాని అయ్యారు, 4వ సారి కూడా ప్రధాని కావాలి. అదే క్రమంలో మరి ఆర్థిక వ్యవస్థను కూడా మరి చక్కగా తీర్చిదిద్దాలి, దేశంలో పేదరికాన్ని రూపుమాపాలి. మరి ఖచ్చితంగా మనం ఏదైతే స్వాతంత్రోద్యమం కోసం చేసిన పోరాటం ఏదైతే ఉందో మరి బడుగు బలహీన జీవితాలు మెరుగుపడాలి. ఆ దిశగా నరేంద్ర మోడీ ప్రధానిగా మరి ఆయన పరిపాలన కొనసాగించాలని కూడా కోరుకుందాం.